ముస్లింలను బీసీలకు గుర్తిస్తే హైదరాబాద్లో ఘోరమైన అన్యాయం జరిగింది హిందువులకి. అలా 30 మంది జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 30 మంది హిందువులైన బీసీలు గెలవాల్సిన స్థానాల్లో ఇలా ముస్లిమ్స్ గెలిచిరు. ఇవాళ మీరు 10% రిజర్వేషన్లు ఇచ్చి 10% ముస్లిం బీసీలు కలిపితే ఏ గ్రామంలో ఏ వాళ్ళో సర్పంచ్ ఎవరు గెలవడు. ఇవాళ బీసీలు హిందువులు ఏ సర్పంచ్ గెలవాడు, బీసీలు ఒక్క కౌన్సిలర్ గెలవాడు, ఒక్క కార్పొరేటర్ గెలవాడు, ఒక్క జడ్పీటీసీ గెలవాడు. రాసి పెట్టుకోండి. అయిపోయి ఓట్లు ఒక్కరికి వేసుకుంటారు వాళ్ళు. ఇక బీసీల బతికేంది అలా, హిందువుల బతికేంది తెలంగాణ రాష్ట్రంలో. బిచ్చ బతుక అదేమన్నా హిందువులది అడకదిరన్నా మిమ్మల్ని ఏమన్నా. ఎంఏ పార్టీ ఒత్తిడికి తలొగ్గియాలా, హిందువుల మనోబలు దెబ్బతీసి ఏందన్న జాతి, అరే మేము బొట్టు పెట్టుకుంటాం, మాకు గోత్రం ఉంటుంది, జన్మనామం ఉంటుంది, జన్మ నక్షత్రం ఉంటుంది, మేము ముల్దారం కట్టుకుంటాం, మా జాతిది. ఒక జాతికి ఇంకో జాతికి తేడా ఏందో గ్రహిస్తలేదు ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కేవలం ముస్లిం మైనార్టీల ఓటు బ్యాంక్ ద్వారా గెలవాలనుకుంటున్నది మళ్ళీ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో. ఏమనే బీసీ సంఘాలకు అర్థం కాలే. మేము బీసీలు ఉత్తరిస్తాం, మాదే బీసీ సంఘం, మేము చెప్తాను బీసీలు ఓటేయాలనే సంఘాలు ఏడమైనాయి. 46% ప్రభుత్వం తీసుకొస్తే ఇలా అగ్రవర్ణాలు ఉన్న కులాలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. అరే గింత ఘోరమా, బీసీ ముస్లింలను బీసీలో గుర్తిస్తారా, బీసీలలో కలుపుతారా? వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ ఉన్నది, ఇప్పటికే మైనార్టీకి సంబంధించి అనేక బెనిఫిట్స్ వస్తున్నాయి వాళ్ళకు, మళ్ళీ ఇప్పుడు బీసీలో కలుపుతున్నారు. ఇవాళ ఇదెక్కడ చరిత్ర, ఇదెక్కడ రాచరికం, నాకు అర్థం కాదు. గింత రాచరికమా? ఓవైసీ కుటుంబం, రేవంత్ రెడ్డి గ్యాంగ్, హిందూ వ్యతిరేక గ్యాంగ్, వీళ్ళిద్దరు కూర్చొని రాత్రిపూట ముచ్చట్లు పెట్టి ఇవాళ హిందువులను రాచి రంపాన పెట్టడమే లక్ష్యంగా చేసే కుట్రనే ఇది. ఓవైసీ కుటుంబం, రేవంత్ రెడ్డి గ్యాంగ్ ఎట్లా కడతారు చెప్పురా మీరు? ఒక వార్డ్ ఎలక్షన్స్లలో అది బీసీ రిజర్వ్ అయితే ఒక ముస్లిం వచ్చి పోటీ చేస్తాడు, వాళ్ళు 500 ఓట్లు ఉంటే 500 వన్ సైడ్ పడితే వాళ్ళే. ఇక బీసీలు హిందువులు గెలవరు, ఇక గెలుతారు, ఎడగెళ్తారు, ఇక సర్పంచ్ ఏడెత్తారు, ఏడెత్తారు, ఇక గెలుచుడెక్కదు, ఇక మొత్తం వాళ్ళే రాజ్యం అయిపోతుంది. ఇక అరే హైదరాబాద్లో అన్యాయం జరిగినప్పుడే స్పందించాల్సిన బీసీ సంఘాలు, స్పందించాల్సిన హిందూ సమాజం